జమ్మూ కాశ్మీర్లో హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. 35A అధికరణంపై సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్లకు సంబంధించి రాష్ట్రంలో ఎన్నికైన ప్రభుత్వమే ఒక వైఖరిని తీసుకుంటుందని జమ్మూ కాశ్మీర్ పాలనా యంత్రాంగం తెలిపింది. ఇందులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు దీనిపై ఉన్న ఊహాగానాలకు తెరదించింది. జమ్మూ కాశ్మీర్లోని స్థానికులకు ప్రత్యేక హక్కులు కల్పించే 35A అధికరణం చెల్లుబాటును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై త్వరలోనే విచారణ జరగనుంది. అయితే రాష్ట్రంలో ఎన్నికైన ప్రభుత్వం లేకపోవడంతో ఈ అంశంపై జరుగుతున్న విచారణను వాయిదా వేయాలంటూ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు. 35A అధికరణంపై విచారణను వాయిదా వేయాలంటూ ఈ నెల 11న సుప్రీంకోర్టులో రాష్ట్ర యంత్రాంగం చేసిన విజ్ఞప్తి యథాతథంగా ఉందని గవర్నర్ పాలనా యంత్రాంగానికి ముఖ్య అధికార ప్రతినిధిగా ఉన్న రోహిత్ కన్సాల్ తెలిపారు. ఈ అంశంలో వదంతులను నమ్మి ఆందోళనకు గురి కావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తికి ఉద్దేశించిన భారత రాజ్యాంగంలోని 35A అధికరణాన్ని రద్దు చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకమని పాకిస్తాన్ వ్యాఖ్యానించింది. ఆ రాష్ట్రంలో ఇతరుల జనాభాను పెంచడానికి ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తోందని ఆ దేశ విదేశాంగ కార్యాలయం ఆరోపించింది. దీన్ని వ్యతిరేకిస్తామని తెలిపింది. వివాదాస్పద ప్రాంతంలోని జనాభా సంఖ్యలో మార్పులు చేయటం ఐక్యరాజ్య సమితి తీర్మానాలకు కూడా వ్యతిరేకమని పేర్కొంది. మరింత సమాచారం రిపోర్టర్ శరత్ అందిస్తారు. శరత్, చెప్పండి. మహాలక్ష్మి జమ్మూ కాశ్మీర్ లో కుల్గాం ఘటన జరిగిన తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఇటు ఈ 2 రోజులుగా ఆర్టికల్ 35A సంబంధించినటువంటి దానిపైన పూర్తిగా రద్దు చేయబోతున్నారు. 370 కూడా రద్దు అవుతుందనేటువంటి పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగడం, అంతేకాకుండా ఎవరైతే వేర్పాటువాదులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి భద్రతను పూర్తిగా తొలగించినటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా రణరంగంగా మారిపోయింది. దీంతో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఈ రోజు బంద్ కొనసాగుతుంది. శ్రీనగర్ లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి నేపథ్యంలో భారీగా భద్రతా బలగాలు కూడా మోహరించారు. సుమారు 10,000 మంది పోలీసులను, BSF జవాన్లను కూడా అక్కడ తరలించినటువంటి పరిస్థితి. అయితే కేంద్ర హోంశాఖ మాత్రం చాలా స్పష్టంగా తెలియజేస్తూ వస్తుంది. ఎన్నికలు జరిగే ముందు ఇటు పార్లమెంటరీ బలగాలను తరలించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే BSF కు సంబంధించినటువంటి జవాన్లను శ్రీనగర్ చుట్టుపక్కల ప్రాంతాలకు పంపించామనేటువంటిది వారు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా అయితే ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఆర్టికల్ 35A సంబంధించి పూర్తిగా రద్దు చేస్తారనేటువంటి వాదనలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూడా ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ఆమె ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. జరగబోయేటువంటి ఏ రకమైనటువంటి పరిణామాలకైనా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందనేటువంటిది ఆమె చేస్తున్నటువంటి వాదన. ఆర్టికల్ 35A ఇటు దానికి సంబంధించినటువంటి రద్దు వల్ల ఇటు జమ్మూ కాశ్మీర్ లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటిది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగానే ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అక్కడ స్థానిక పరిస్థితులు అధ్యయనం చేసిన తర్వాతనే ఒక రకమైనటువంటి నిర్ణయానికి రావాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. మరోవైపు గతేడాది ఆగస్టులో ఈ ఆర్టికల్ 35A రద్దుకు సంబంధించి సుప్రీంకోర్టులో అప్పుడు చీఫ్ జస్టిస్ గా ఉన్నటువంటి దీపక్ మిశ్రా ముందు ఈ కేసు వచ్చినప్పుడు కూడా అప్పట్లో పంచాయతీ ఎన్నికలు సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు జరగబోతున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని వాయిదా వేయాలి అనేటువంటి ఒక డిమాండ్ అప్పుడు అటార్నీ జనరల్ కేసీ వేణుగోపాల్ ధర్మాసనం. దీంతో అప్పట్లోనే కేసు వాయిదా పడింది. ప్రస్తుతం ఇప్పుడు అక్కడ రాష్ట్రపతి పాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలనలో ఒక నిర్ణయం తీసుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదంటూ ఇప్పటికీ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ తరపు న్యాయవాది అక్కడ సుప్రీంకోర్టుని కోరారు. దీంతో అసలు సుప్రీంలో ఈ వాదనలు వింటారా లేదా అనే దానిపైన ఇంకా ఒక స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి ఆర్టికల్ 35A రద్దుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిగా ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు తీసుకోబోతున్నాయనే దానిపైన దేశవ్యాప్తంగా సర్వత్రం ఆసక్తి నెలకొంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి అవసరం ఉందంటూ కూడా కేంద్రంలోని కొంతమంది వాదిస్తూ వస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఇప్పటికే పరిస్థితులు చాలా సున్నితంగా తయారైపోయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఖచ్చితంగా అంచనా వేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి అవసరం ఉందనేటువంటిది
చెప్తున్నారు మహాలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శరత్.